ఒకనాడు పాతాళలింగం అని చెప్పి ఒక లింగం, అక్కడ మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఉంటారు, ఎప్పుడు తేమగా ఉండేదిట పూర్వకాలంలో. అంటే ఆయన భక్తురాలు ఒక ఆవిడ తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అది ఒక యోగి సమాధి, చీకటిగా ఉండేది, అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చొని ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఉండిపోతే ఆయన అలా కూర్చుని ఉండగా ఈ తొడల కింద మెల్లిగా చమాయం పొందేమో పురుగులు జిర్రులు అవి చేరి కరిచేస్తుండేవి. కరుస్తుంటే నెత్తురు కారిపోతుండేది. నెత్తురు కారిపోతుంటే మనుష్యుల నెత్తురు తాగి కొరికేటటువంటి లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమలు తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తుండేవి. అలాగే అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయి ఏమీ తెలియకుండా సమాధిమగ్నులై ఉండేవారు.